లేకపోతే అక్కడ స్మాల్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ అంటే మన దాని ఏమంటే సాఫ్ట్వేర్ జాబ్స్ లేకుండా ఉన్న ఇండస్ట్రీస్ ఉంటాయి, వాటిని కూడా ప్రదేశం కింద లెక్కేస్తున్నాం కాబట్టి అవన్నీ కడతామంటున్నారు కదా, అక్కడే దానికోసమే కదా కేటాయించిన హబ్బులు నవనగరాలు. అదే చెప్పేది, అవి అవి నవనగరాలు అని పేరు సార్. కొంతమంది కొంత పిచ్చితో వ్యామంతో పేర్లు పెట్టుకుంటారు, మీరు దాని మీద పరిగణించారు. ప్రభుత్వం పెట్టిన మాస్టర్ ప్లాన్ దాన్ని అమలు చేయమని కోర్టు తీర్పిచ్చింది, అది మా వల్ల కాదని కోర్టుకు వెళ్ళింది ఇల్లు సుప్రీంకోర్టు. నువ్వు ఎట్లా అడుగుతావయ్యా అంది కూడా అదే. నవనగర నిర్మాణం చేయమని కోర్టు ఎక్కడ చెప్పలేదు, మొత్తం యథాతథంగా బ్లూ ప్రింట్ అమలు చేయమందండి హైకోర్టు జడ్జిమెంట్ మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. నేను అన్నది అదే, ఈ తీర్పు కరెక్ట్ అయితే హైకోర్టు ఇచ్చిన ప్రకారం అయితే 6 నెలల్లో అమరావతిని తయారు చేసి ఇచ్చేమంది, అది సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అది ఎట్లా అడుగుతారయ్యా అని. కానీ నవనగరాల నుంచి అందులోంచి తీసేలా. ప్లస్ ఇప్పటికి కూడా తెలుగుదేశం ఎజెండా అమరావతిలో ఒక హబ్బు సృష్టిస్తాం, ఫైనాన్షియల్ హబ్బు అన్నటువంటిదే కదా చంద్రబాబు గారు చెప్తోంది. ఈ ఫైనాన్షియల్ హబ్ ఏంటంటే అది సాఫ్ట్వేర్ బ్లూ కాలర్ జాబ్స్ అండి, ఇది వైట్ కాలర్ జాబ్స్. బ్లూ కాలర్ జాబ్స్ అయితే ఇక్కడ చేయలేరు, ఎందుకంటే ఆయన అటువంటి ఇండస్ట్రియల్ యాక్టివిటీ వస్తే పొల్యూషన్ ఉంటుంది. వస్తారు సార్ బెంగళూరు చెన్నై ఎన్ని వదిలేసి పల్లెటూరుకు వస్తారు సార్ వాళ్ళు, విజయవాడకి రాలా. ఎందుకు సార్? మీరు సాఫ్ట్వేర్ ఒకప్పుడే మన ఇండియాలో ఉందా? బెంగళూరు అక్కడ స్టార్ట్ అయిన తర్వాత స్ప్రెడ్ అయింది, ఇప్పుడు హైదరాబాద్ కి వచ్చింది. హైదరాబాద్ కి ఎందుకు వచ్చింది? మహానగరం ఎందుకు పెరిగింది? సైబరాబాద్ ఎందుకు పెరిగింది? మహానగరంలో ఉంది కాబట్టి. అది అనకాపల్లిలో రాలేదు, లేకపోతే వరంగల్లో రాలేదు, బ్యాక్ లేదు. సైబరాబాద్ అది 25 years బ్యాక్ లేదు. అవును సార్, బెంగళూరులో కూడా లేదు. అవన్నీ వచ్చాక మహానగరాలను ఎంచుకున్నాయి కానీ, లేకపోతే వరంగల్ను, నల్గొండను, నిజామాబాద్ను ఎంచుకోవాలా. తమిళనాడులో కూడా మిగతా శాలం ఎంచుకోవాలా, చెన్నైనే ఎంచుకున్నాయి, బెంగళూరులో ఎంచుకున్నాయి కానీ మైసూరుని ఎంచుకోలే వాళ్ళు. మీరు ఇంకో కాన్సెప్ట్ మర్చిపోతారు, మహానగరం కావాలి అంటే దాని సెంట్రల్ గవర్నమెంట్ డిక్లరేషన్ ఇవ్వాలి. బ్రాండ్ వేసుకుంటే చాలు. కరెక్టే సార్, మీరు అనేది కరెక్టే. అసలు 50 లక్షల మహానగరం అవ్వదు కూడా, కానీ ముందు అసలు దాన్ని డెవలప్ చేస్తామంటానికి దీనికి ఉన్న తేడా. 1 కోటి జనాభా దాటిన నగరానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక మెట్రో సిటీ అవుతుంది, అప్పుడు కేంద్రం అవుతుంది. అవును, నేనంటోంది రాజకీయంగా ఇది ఎజెండాతో వెళ్తే వాళ్ళు, మీరు అమరావతి నవనగరాలతో కూడిన అమరావతిని వెళ్తారా, లేకపోతే అమరావతిలో క్యాపిటల్ గా ఉంచి తర్వాత అక్కడ మిగతా ప్రాంతాల్లో డెవలప్మెంట్ అని వెళ్తుందా మీ కూటమి? ఈ నవరంధ్రాల నవనగరాల అని పేరు, వాళ్ళు నవరత్నాల పేరు, అందరు జనాలు నవరంధ్రాలు మూసేస్తున్నారు సార్ ఈ పిచ్చి కాన్సెప్ట్లతో. మనం వాస్తవాల్లో బతుకుతాం సార్, బతికించట్లేదు. మనం వాస్తవాల్లో రాజకీయ పార్టీలు చేస్తున్నాయి, కానీ ప్రజలు మనమని ఎడ్యుకేట్ చేద్దాం సార్. రైట్, రైట్. శ్రీనివాసరావు గారు, దుగ్గరాజు గారు, ఏమనిపిస్తోంది ఇది ఎజెండాగా తీసుకురావడం జగన్కి?